శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సౌగంధి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. పావుగంట తర్వాత సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకొని కూర్చుని ఉంది. వినోద్ స్పర్శ ఇంకా ఆమె పెదవుల్ని వదిలి వెళ్ళటం లేదు. అతని ఆవేశం ఆ సుడిగాలిలా చుట్టేయటం ఎందుకో ఆనందంగా కంటే రవంత భయంగానే అనిపించింది. ఏమిటో ఈ ద్వైతీభావం, ఆనందం, భయం, ఇష్టం, అయిష్టం, మధురం, గరళం, ఇన్ని భావాల సమ్మేళనం ఇది. ఇంతవరకు ఎప్పుడూ అనుభవం కాలేదు. 2 రోజులు గడిచాయి. వినోద్ రాలేదు, ఫోన్ చేయలేదు. సౌగంధికి అతను మర్నాడు కనుక వస్తే చెడామడా దులిపేయాలని అనిపించింది. అతను వరుసగా 2 రోజులు గడిచినా కనిపించకపోయేసరికి ఆగ్రహం తొలగిపోయి దాని స్థానంలో ఆదుర్దా చోటు చేసుకోసాగింది. ఏమైంది వినోద్కి? ఒక్కరోజు కూడా కనిపించకుండా ఉండడే? తనే ఫోన్ చేద్దామని అనుకుంది. ఫోన్ తీసి కూడా మళ్ళీ అంతలోనే విరమించుకుంది. లక్ష్మి షాపులో కొత్తగా వచ్చిన ప్యాకెట్స్ సర్దుతూ, వినోద్ ఏమయ్యాడు? కంటికే కనిపించలేదు. ఆహుజా కంపెనీ వారి నుంచి 1,50,000 ఆర్డర్ వచ్చింది. డ్రెస్సెస్ పంపాలి అంది. సౌ, వినోద్ నీతో ఏమైనా చెప్పాడా? అర్జెంట్ పని ఉంది రానని అని అడిగింది లక్ష్మి. లేదు, నాకేం చెప్పలేదు అంది సౌగంధి. ఆ సాయంత్రం లక్ష్మి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటానికి వెళ్ళింది. కస్టమర్స్ అప్పుడే వచ్చి వెళ్ళారు. పనిపిల్ల వాళ్ళు పడేసి వెళ్ళిన డ్రెస్సులు ప్యాకెట్లలోకి సర్దుతోంది. సౌగంధి డబ్బు లెక్క చూస్తోంది. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకు వచ్చి, అమ్మా, వినోద్ బాబు గారు వచ్చారు అంది. సౌగంధి తలెత్తి చూసింది. వినోద్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అతను లోనికి రాలేదు. అద్దాల తలుపు వెనకే నిలబడ్డాడు. ఎప్పటిలా హలో అంటూ తలుపు తీసుకొని రాలేదు. సౌగంధి పనిపిల్లని వెళ్ళి తలుపు తీయమని పురమాయించింది. పనిపిల్ల పరిగెత్తి తలుపు తీసి పట్టుకుంది. అతను అప్పటికి కూడా లోపలికి రాలేదు. అక్కడే నిలబడ్డాడు. ఒక్క క్షణం సౌగంధి, వినోద్ ఒకరినొకరు చూస్తుండిపోయారు. నాకు లోపలికి ప్రవేశం ఉందా? వినోద్ అడిగాడు. వినోద్, సిల్లీగా మాట్లాడొద్దు ప్లీజ్ అంది. అవతల పనిపిల్ల చాలా కుతూహలంగా మాటలు వింటోంది. అది ఒక శిశింద్రి. ఉన్న మాటకి 4 కలిపి చెబితే గాని దాని నాలిక దురద తీరనట్టు పిట్టలా వాగేస్తుంది. ఇంతలో 3 ఆడవాళ్ళు కస్టమర్స్ వచ్చారు. సౌగంధి వెళ్ళి వాళ్ళకి డ్రెస్సెస్ చూపిస్తోంది. వినోద్ లోపలికి రాక తప్పలేదు. అతను ఎప్పట్లా వచ్చి సరాసరి సౌగంధి టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోలేదు. తను కూడా ఏదో కొనటానికి వచ్చిన అపరిచిత వ్యక్తిలా ముభావంగా ప్యాంటు జోబులో చేతులుంచుకొని షోకేసుల్లో తగిలించిన డ్రెస్సెస్ చూస్తూ నిలబడ్డాడు. సౌగంధి వచ్చిన ఆడవారికి కావలసిన డ్రెస్సులు ఇచ్చి బిల్లు రాసుకొని డబ్బులు తీసుకుని పంపేసింది. వాళ్ళు వెళ్ళిపోవటంతో షాపులో నిశ్శబ్దం ఏర్పడింది. సౌగంధి వినోద్ మధ్య మౌనం అడ్డుగోడలా ఉంది. సౌగంధి డ్రాయర్ లాగి కాగితాలు సర్దుతోంది. అతను షోకేస్ దగ్గర చూసిన డ్రెస్సులనే చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఎప్పుడూ గలగలా మాట్లాడే ఈ ఇద్దరూ ఇలా ముభావంగా ఉండడంతో పనిపిల్ల కుతూహలంగా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది. ఇది గమనించిన సౌగంధి తనే కల్పించుకొని అనేసింది. వినోద్, అంత క్రితమే లక్ష్మి నీ గురించి జ్ఞాపకం చేసుకుంది. ఆహుజా కంపెనీ నుంచి నువ్వు ప్రయత్నం చేసిన ఆర్డర్ వచ్చింది. ఏదో ఒకటి మాట్లాడాలి, మనసులో ఉన్న చిరాకులు కోపతాపాలు తర్వాత. ఈ మాట వినగానే అతను తిరిగి చూశాడు. అతని ముఖం చాలా ప్రసన్నంగా అయింది. టేబుల్ దగ్గరకు వచ్చి ఆహుజా కంపెనీకి ఫోన్ చేశాడు. 1 వారంలో మొత్తం సప్లై చేయగలం అని హామీ ఇచ్చాడు. ఫోన్ పెట్టేస్తూ, ఇది సప్లై చేయగానే ఇంకో పెద్ద ఆర్డర్ ఇస్తారట అన్నాడు. సౌగంధి ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. పనిపిల్ల ప్యాకెట్లు అద్దాల బీరువాలో సర్దుతోంది. వినోద్ టేబుల్ని ఆనుకొని నిలబడ్డాడు. ఎటో చూస్తూ, సౌగంధి, నేను మీతో మాట్లాడాలి. 10 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. సౌగంధి విననట్టు ఊరుకుంది. నేను నీకు చాలా చెప్పాలి. మొన్న ఆ రోజున నేను నీకు కోపం తెప్పించానా, అవమానం చేశానా అనే బాధతో నాకు కంటి మీదికి నిద్రే రావటం లేదు. అతని కంఠస్వరం మెత్తగా పలికే ఆ మాటల తీరు ఆమె గుండెల్లో కాఠిన్యాన్ని ఇట్టే కరిగించేస్తోంది. అసలు అతను లేకపోతే ఈ షాపు ఇంత వృద్ధి అయ్యేదా? తను ఇంత స్వతంత్రంగా ఇంత హాయిగా ఉండేదా?
తను అన్ని నెలల నుంచి వత్సల్ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవటం లేదు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత వత్సల్ సంపాదించిన డబ్బుతో కాకుండా తనంతట తన సంపాదనతో జీవించగలుగుతోంది. ఈ ఊహ, ఈ స్వతంత్రం, స్వేచ్ఛ నిండిన ఈ వ్యక్తిత్వం తనకెంతో హాయిగా అనిపిస్తోంది. వినోద్ మీద తనకి కోపంగా ఉన్నమాట నిజమే. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని తను హెచ్చరిక చేస్తే సరే. తనకు ఇష్టం లేని పని జరగకుండా చూసే నేర్పు, చాకచక్యం ప్రతి ఆడపిల్లకి తెలిసి ఉండాలి. అసలైన తెలివితేటలంటే అవే. ఇంతలో లక్ష్మి రానే వచ్చింది. వినోద్ని చూడగానే సంతోషంగా వినోద్ అంటూ వచ్చింది. 2 రోజుల నుంచి మా కంటికి కనిపించకుండా ఎక్కడికి మాయమయ్యావు అంది ఆనందంతో. రోజూ కనిపించి మిమ్మల్ని విసిగిస్తున్నానేమోనని భయం వేసి దూరంగా ఉన్నాను అన్నాడతను. చిరునవ్వుతో అతను లక్ష్మితో అంటున్నా కళ్ళు మాత్రం తలదించి కాగితాలు చూస్తున్న సౌగంధి మీదనే రెప్పపాటుగా నిలిచాయి. ఇదెక్కడి కొత్త పురాణం బాబు? నీ మీద మాకు విసుగా? మేమంటే నీకు విసుగు వచ్చిందేమో అని మేము అనవచ్చుగా. సౌగంధి నేను నువ్వు కనిపించడం లేదేమిటి అనుకున్నాం. అవునా సౌ అడిగింది లక్ష్మి. నేననలేదు, నువ్వన్నావు నాతో అంది సౌగంధి లేస్తూ. పోన్లే నేనే అన్నాను సరేనా అంది. సౌగంధి లేచి డ్రాయర్ మూస్తుంటే ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? జలంధరా? వినోద్ ఇక్కడే ఉన్నాడు అంటూ ఫోన్ ఇచ్చింది. వినోద్ ఫోన్ తీసుకున్నాడు. అతని ముఖంలో ఒక్క నిమిషంలో నల్లటి మబ్బుతునక లాంటి భావం వేగంగా మెరిసి మాయమైంది. హలో, సరే తెస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేస్తూ పుత్రరత్నానికి క్రికెట్ బ్యాట్ కావాలట. అడగడం ఆలస్యం, అలా ప్రత్యక్షం అవ్వాలి. మా ఇంట్లో నేను వాడికి అల్లావుద్దీన్. నా చేతిలో అద్భుత దీపం ఉన్నట్టే వస్తువులు రావాలంటారు మా అమ్మ జలంధర. రాముని మీరంతా కలిసి బాగా గారాబం చేసి పాడు చేస్తున్నారు వినోద్ అంది లక్ష్మి మందలింపుగా. ఆ మాట మా అమ్మకి చెప్పు. నేనంటే నీకు పిల్లలంటే ప్రేమ లేదు అంటూ చంపేస్తున్నారు నన్ను. నేనేం చేయాలి లక్ష్మి? మా కుటుంబంలో మా అన్నయ్య మరణం ఒక విషాదం. నేను సంపాదించిన డబ్బు ఎవరికోసం? వాళ్ళ కోసమేగా. దుబారా చెయ్యను, మిగుల్చుకోను, వారి చేతుల్లో పోసేస్తాను. ఆ పైన అంతా వారిష్టం. అదేమిటి వినోద్, నీ జీవితం అంటూ ఒకటి నీకు లేదా? అతను నిట్టూర్చాడు. అవును లక్ష్మి, నేను కూడా అప్పుడప్పుడు ఇదే ప్రశ్న వేసుకుంటాను. ఎంతసేపు అమ్మని జలంధరని ఓదార్చటం, ఆ పిల్లాడికి అన్నీ చూడటం, ఇదేనా నా జీవితం? నా ఆలోచనలు ఎప్పుడూ వారి చుట్టూనే ఉంటాయి. చూశారుగా, నేను ఇంట్లో బయలుదేరి అరగంట కూడా కాలేదు, అప్పుడే నా కోసం ఫోన్లలో వేట. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి చేసి ఆఖరిగా ఇక్కడ ఉంటానేమోనని ఇక్కడికి చేసి ఉంటారు. ఒక్కోసారి చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో వారితో అనుబంధం నేను తప్పించుకోలేను, ఉంచుకోలేను. సౌగంధికి ఈ మాటలు వినటానికి కుతూహలంగానే ఉన్నా ఆ ప్రసంగం లక్ష్మీ వినోదుల స్వేచ్ఛా ప్రసంగం. వారిద్దరూ అయిన వాళ్ళు. తను ఎంతైనా పరాయి వ్యక్తి. అక్కడ ఉండటం భావ్యం కాదని తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది. సౌగంధి ఇంట్లోకి వచ్చేసింది. క్షీరసాగరం గారు భార్య ఊరిలో లేరు. బంధువుల ఇంటికి మెడ్రాస్ పెళ్లికి వెళ్ళారు. సౌగంధి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. జుట్టు దువ్వుకుంటోంది. లక్ష్మీ రాకతో సౌగంధికి జీవితంలో ఒక వెలితి పూడినట్టయింది. వంట విషయం కానీ ఇంట్లో ఉండటానికి కానీ అస్సలు భయం లేదు. లక్ష్మి పిల్లలిద్దరూ ఎంతో సందడి. షాపులో కూడా లక్ష్మి సాయం చాలా ఉంటుంది. పెద్ద మాటకారి కాదు. చెప్పిన పని బాధ్యతగా నిర్వహిస్తుంది. మనుషులందరినీ తన మంచితనంతో, ఎదుటివారిలో ఉండే చెడ్డతనం అనే మాలిన్యాన్ని కూడా కడిగి వేస్తుంది. సౌగంధికి రోజులు గడిచే కొద్దీ జ్వాల స్వభావానికి లక్ష్మి స్వభావానికి అంతరం తెలియసాగింది. జ్వాల లేని సమస్యలు, వీధిలోని అన్నీ తనవి అనుకుని ఆవేశపడిపోయి పోగు చేసి తెచ్చి తన ఒడిలో కంటే ఎదుటివారి ఒడిలో ఎక్కువగా నింపుతుంది. ఆమె మాటల్లో ఎప్పుడు చూసినా ఏదో కసి, ఏదో ఆవేశం. ఈ ప్రపంచం మొత్తం తన ఇష్టానికి అనుగుణంగా మార్చివేసుకోవాలని తపన. అనుకున్నది జరగకపోతే ఆవేశపడిపోతుంది. నిస్పృహ తెచ్చేసుకుంటుంది. జ్వాల కోరుకునే మార్పులు వస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ మనలో మార్పు అనేది మన్ను తిన్న పాములాగా అతి మెల్లగా కదిలి వస్తుందని, అది ఒక ప్రచండ వేగంలా రాదని జ్వాలకి తెలియదు. కొత్త అనేదాన్ని పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అనేట్లుగా ఎవరికి వారే తమ ప్రక్కవారు ఆ పని చేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు.
తమంతట తాము చేయాలని నడుం బిగించి ధైర్యం చూపిస్తూ చొరవ చేయరు. జ్వాలతో స్నేహం నడి సముద్రంలో తుఫాను మధ్య ఓడ ప్రయాణంలా ఉంటుంది. అది ఎటుపోతుందో గమ్యం ఉండదు. అసలు సురక్షితంగా ఒక ఒడ్డుకి చేరుతుందో అక్కడే ఆ క్షణంలో మునిగిపోతుందో కూడా చెప్పలేం. తుఫాన్లా తనకి తాను దూసుకుపోతూ పక్కవారిని ఈడ్చుకుపోతుందే తప్ప ఒకరి కోసం ఆగదు. సౌగంధి మనసులో ఎప్పుడూ ఒక దిగుల్లాంటి వ్యధ కదులుతూనే ఉంటుంది. జ్వాల తను కలిసి ఎన్నో చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనలన్నీ ఎటుపోయినాయో. జ్వాల ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. అక్కడ ఊరికే ఉండదు, ఏదో చేస్తూనే ఉంటుంది. తలుపు చప్పుడైంది. లక్ష్మి, టీ కలిపాను. తల దువ్వుకుంటూ ఇటు తిరిగి చెబుతున్న సౌగంధి మాట మధ్యలోనే ఆగిపోయింది. కారణం, గదిలోకి వచ్చింది లక్ష్మి కాదు, వినోద్. అతను తలుపు దగ్గరే ఒక్క క్షణం నిలబడిపోయాడు. సౌగంధికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు. అతన్ని ప్రసన్న వదనంతో ఆహ్వానించాలా, చిరాకుతో తిరస్కరించాలా? రెండూ అనిపిస్తున్నాయి. షాపు స్థిరత్వానికి అతను చాలా సాయపడుతున్నాడు. షాపు తన స్వేచ్ఛకి, స్వతంత్ర నిర్ణయానికి సంకేతం. అందుకే అతనంటే ప్రసన్నత. కానీ అతని ప్రవర్తన అది అంగీకారయోగ్యంగా లేదు. అతనికి తన హద్దేమిటో తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. అతనికి లక్ష్మి ద్వారా వత్సల్ గురించి పూర్తిగా తెలుసు. కానీ అతను దాన్ని లక్ష్య పెట్టడం లేదు. వినోద్ సౌగంధి ముఖంలో ముప్పిరిగొన్న ద్వంద్వభావం గమనించాడు. లక్ష్మి లేదు, మార్గరెట్ దగ్గరకు వెళ్ళింది అన్నాడు. మార్గరెట్ కుట్టు పనిలో చాలా నిష్ణాతురాలు. ఎలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా స్వల్ప వ్యవధిలో తయారు చేసి సరఫరా చేయగలదు. ఆవిడ క్రింద ఒక 20 మంది పనివాళ్ళు. ఆవిడంత బాగా కుట్టగలిగిన వాళ్ళని తయారు చేసింది. ఆర్డర్స్ తీసుకుంటే అన్న టైముకి అక్షరాలా ఇస్తుంది. డ్రెస్సెస్ తయారీలో మార్గరెట్ అండదండలు ఉన్నాయి కాబట్టే ఆ ధైర్యంతో ఆహుజా లాంటి కంపెనీ నుంచి అంత పెద్ద ఆర్డర్లు నిస్సంకోచంగా తీసుకుంటున్నారు. మార్గరెట్ దగ్గరకు లక్ష్మి ఇప్పుడు వెళ్ళిందా? మార్గరెట్ ఇల్లు చాలా దూరం. వెళ్ళి రావాలంటే కనీసం 2 గంటలైనా పడుతుంది. ఇంట్లో క్షీరసాగరం గారు భార్య లేరని చెప్పే ఉంటుంది. వినోద్ ఇంత క్రితమే 5 నిమిషాలు మాట్లాడాలని అన్నాడుగా. అవకాశం దొరకపుచ్చుకున్నవాడులా ఉంది. నాకు తెలుసు, నేను ఆహ్వానం లేని అతిథిని. అతను అంటూనే వెనక తలుపులు మూశాడు. అది చూడగానే సౌగంధి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వినోద్, ఏమిటా పని? పనిపిల్ల వస్తుంది, తలుపు తెరు అంది. పనిపిల్లని ఇంటికి పంపేశాను. అతను షాపు తాళం చెవులు చూపిస్తూ అన్నాడు. మర్నాడు ఆదివారం. శనివారం నాడు ఎప్పుడైనా గుడికి వెళ్ళాలని లక్ష్మి త్వరగా షాపు మూసేయటం అలవాటే. సౌగంధి మాట్లాడలేదు. అతని చర్యని నిశితంగా గమనిస్తోంది. తలుపు తెరు అంది. ఊహూ, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. దానికి తలుపు ముయాల్సిన అవసరం లేదే అంది. మాట్లాడాల్సింది అంతరంగిక విషయం. చటుక్కున ఎవరైనా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. చెప్పు, సూటిగా అడిగింది. ఆ కంఠంలో రవంత కూడా తడబాటు లేదు. షాపు గురించి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టే అడిగింది. వినోద్ 2 అడుగులు వేసి లోపలికొచ్చాడు. సౌగంధి అతని ప్రవర్తనకి కలుగుతున్న చిరాకుని రవంత కూడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. సౌ, నాకు తెలుసు నేను నీకు చాలా చిరాకుని కలిగిస్తున్నానని. థ్యాంక్ యూ. చెప్పాల్సిందేమిటో త్వరగా చెప్పేసి ఆ తలుపులు తీస్తే సంతోషిస్తాను. సౌ, కూర్చో. మనం ఫ్రెండ్స్ కాదా? కూర్చొని మాట్లాడుకోకూడదా? భయపడకు సుమా. నీ ఇష్టం లేకుండా నీ దగ్గరికి రాను నేను. సౌగంధి ముఖం తిప్పుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. లక్ష్మి ఇప్పట్లో రాదనే విషయం అతనికి ఇలా ధైర్యం తెప్పిస్తోందని బాగానే అర్థమవుతోంది. సౌ, కూర్చో ప్లీజ్. అతను చేత్తో అక్కడున్న కుర్చీ చూపించాడు. పర్వాలేదు, ఇంత క్రితం వరకు షాపులో కూర్చున్నానుగా, ఇలా నిలబడితేనే హాయిగా ఉంది. ఊహో, నువ్వు అలా నిలబడితే నేను చెప్పదలుచుకున్నది చెప్పలేను. సౌగంధి వచ్చి కూర్చుంది. సౌ, మొన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నిన్ను క్షమార్పణ కోరుతున్నాను. అతను 2 చేతులు జోడించాడు. క్షమార్పణలు చెప్పే కంటే ముందు ఇంకెప్పుడు అలాంటివి జరగకుండా ఉండేటట్లు చూడటం మంచిది. తప్పకుండా సౌ. అతని గొంతు హఠాత్తుగా ఆవేశంగా మారింది. ఈరోజు నువ్వు తిట్టినా కొట్టినా నన్ను అసహించుకున్నా నీకు ఒక విషయం చెప్పడానికి నిర్ణయించుకుని వచ్చాను. ఈ అవకాశం తీసుకోవడం కోసమే నేను లక్ష్మిని పంపించాను. సౌగంధి చిరాకుని అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. వినోద్ దగ్గరికి వచ్చాడు. సౌగంధి 2 చేతులు పట్టుకున్నాడు. ఆమె తుల్లిపడి కుర్చీలోంచి లేవబోతుంటే భుజం మీద చెయ్యి వేసి లేవనీయకుండా వారించాడు. సౌ, ఒక్క విన్నపం. నా జీవితం గురించి ఒక్క 2 నిమిషాలు విను.
ఆ తర్వాత నీకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకో అతను చెప్పడం మొదలుపెట్టాడు. సౌ, నాకిన్నాళ్ళు నా జీవితం ఏమిటా అనే ప్రశ్న రాలేదు. నా ఆలోచనలు ఎంతసేపు అమ్మ కళ్ళల్లోకి నీళ్లు రాకుండా ఎలా జాగ్రత్త పడాలా, జలందరికీ బాధ కలగకుండా ఎలా చేయాలా అనే తహతహలో గడిపాను. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే నా దగ్గరికి రానియలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా మనసు నన్ను నిలదీస్తోంది. నాకు స్వంత జీవితం ఆనందం లేకుండా బ్రతకడానికి అసలు నేను చేసిన అపరాధం ఏమిటి అనిపించసాగింది. నా జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటూ గడిపితే వారి మీద నాకు ప్రేమ ఉన్నట్టు. అమ్మకి, జలంధర్కి, రాముకి నేను ఎలాంటి లోటు రానియలేదు. వారి కోసం నా పూర్తి జీవితం మాత్రం త్యాగం చేసుకోను. అది అసలు అవివేకం కూడా అనిపిస్తోంది. నా ఈ ఆలోచనలో మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా? అతను సౌగంధి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. వేలు ఆమె గుండెలకి తాకేటంత దగ్గరగా చూపిస్తూ, నువ్వే సౌ. ఈ ఆలోచన కల్లోలం అంతా నాలో రేపి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. కోపం తెచ్చుకోకు సుమా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం కావాలని చేయలేదు. నీ రాకతో నాకు చీకట్లో కొట్టాడుతున్న మనిషికి వెలుగురేఖ దొరికినట్టయింది. దానికి కారణం ఏమిటి? అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనని రేకెత్తించేటటువంటి ఆడపిల్ల ఎదురవ్వలేదు. నేను నీతో అబద్ధం చెప్పలేను సుమా. నాకు ఆడపిల్లలు పరిచయం లేనే లేదు అని అనను. చాలామంది తెలుసు. చాలామందికి నేనంటే ఇష్టమే. ఎందుకంటే నా స్వార్థం లేకుండా సాయం చేస్తాను కాబట్టి. కొంతమంది అంటే నాకు ఇష్టమే ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ అమ్మ, జలంధర, రాముని ఒక పక్కకి ఉంచేటంతగా అనిపించలేదు. సౌ, ఇది నా తప్పా, నీ తప్పా, లేక మనిద్దరం నిమిత్త మాత్రులమా? షాపు గురించి ఇద్దరం కలిసి పనిచేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? షాపుకి వస్తే ఇక్కడ నువ్వు, లక్ష్మి, పిల్లలు, ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా ఉంది. నాకు హాయిగా ఉంటుంది. ఇది మామూలు జీవితం. స్వేచ్ఛగా నవ్వగలను, జోక్ చేయగలను. మా ఇంట్లో అలా లేదు. ఎప్పుడూ తూచి మాట్లాడాలి. ఏ మాట అంటే ఏం భయమో, ఎవరి మనసు గాయపడుతుందో, అమ్మ కళ్ళకి నీళ్ళు వస్తాయేమో, జలంధర లేచి పారిపోయి గదిలో తలుపులు మూసుకుంటుందో, క్షణక్షణం నాకు ఇదే భయం. నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంతగా వారికి ప్రాధాన్యత ఇస్తావు అనేవారు. నేనేం చేశానో తెలుసా? వారి మీద చిరాకుపడి వారిని దూరంగా ఉంచాను. అలా క్రమేపీ నాకు ఫ్రెండ్స్ కూడా లేకుండా అయ్యారు. నేను ఏకాకినయ్యాను. ఎంతసేపు వ్యాపార సంబంధమైన ఒత్తిడి. ఇంటికి వస్తే శ్మశాన నిశ్శబ్దం. నిజం సౌ. ఆగు, కదలకు, నన్ను చెప్పని, మనసారా నీ దగ్గర వాగని. ఆంతర్యపు అట్టడుగు పొరల్లో బలవంతంగా దాచి ఉంచిన ఈ క్షోభ ఈరోజు నా కంట్రోల్ లేకుండా నా మీద తిరగబడి నా గురించి నీకు చెప్పేస్తోంది. అతను హఠాత్తుగా మోకాళ్ళ మీద కూర్చుని సౌగంధి ఒడిలో తలదాచుకున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తోంది, అందరూ అదృష్టవంతుడిని అనుకుంటారు. నేను ఒక శాపగ్రస్తున్నేమో, మా అమ్మ చేతిలో కీలుబొమ్మనేమో. నాకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు. సౌ, నన్ను నీ దగ్గరికి తీసుకో. నేనుగా బ్రతికే ధైర్యం నాకివ్వు. సౌ, నన్ను అర్థం చేసుకో. ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించు. సౌ, నేను కూడా అందరిలా ఒక మామూలు మనిషిలా బ్రతికే అవకాశం నాకివ్వు. ఇస్తావు కదూ? సౌ. అతను హఠాత్తుగా 2 చేతులతో కుర్చీలో నుంచి లేవదీసి సౌగంధిని దగ్గరికి లాక్కున్నాడు. వదులు వినోద్. సౌగంధి విడిపించుకుంటుంటే అతను ఆ ప్రయత్నం కొనసాగనీయలేదు. సౌ, ఐ లవ్ యూ. వినోద్, ప్లీజ్. నేను వినను. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఊహను. వినోద్ కోపంగా అతన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతని తల మీద ఒకటి కొట్టింది. పెనుగులాటలో ఇద్దరూ మంచం మీద పడ్డారు. ఆ దెబ్బకి అతను అవమానపడలేదు, నవ్వాడు. ఆ కొట్టిన చెయ్యి అందుకుని పెదవులకి తాకించుకున్నాడు. డియర్, ఇదే నేను కోరుకునేది. ఇలా పోట్లాడే వాళ్ళే నాకిష్టం. అందుకనే నేను నిన్ను కోరుకునేది. నా జీవితంలో సందడి కావాలి. వినోద్, వదిలి నన్ను. సౌగంధి పెనుగులాడుతుంటే అతను నవ్వసాగాడు. ఆ నవ్వు ఆమె చర్యని హర్షిస్తున్నట్లుగా, అదెంతో అతనికి ఆనందం కలిగిస్తున్నట్లుగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం సౌ. వదిలి వినోద్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. అతను ఒక్క క్షణం విచలితుడైనట్టు ఆగాడు. అమ్మయ్య, లక్ష్మి వచ్చింది. అదే అదనుగా సౌగంధి మంచం మీద నుంచి ఉరికి వెళ్ళి తలుపు తీయబోతుంటే అతను వెనక నుంచి పట్టుకున్నాడు. సౌగంధి తలుపులు తెరిచింది. వచ్చింది లక్ష్మి కాదు. ఎదురుగా వస్టల్ నిలబడి ఉన్నాడు. వినోద్ కోపంగా,
జెంటిల్మెన్, మీరెవరో నాకు తెలియదు. మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుంటుంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు. గో టు హెల్ మ్యాన్ అని ధడాలున తలుపు మూసేశాడు. వినోద్, తలుపు తెరు. సౌగంధి పిలవబోతుంటే అతను ఆమె నోరు చేత్తో మూసేశాడు. సౌగంధి పెనుగులాడుతుంటే ఆనందంగా నవ్వాడు. సౌగంధి ఎలాగో వదిలించుకుని తలుపు తెరిచింది. అక్కడ వత్సల్ లేడు. నువ్వేం చేశావో తెలుసా? ఆవేశంగా అంది. తెలుసు, నీకు బాగా కోపం తెప్పించాను. కానీ సౌగంధి, అది నా తప్పు కాదు. నాకు నువ్వు అలా పిచ్చెక్కించావు. సౌ, నీకు నా మనసులో మాట చెప్పేశా. మొదట చెప్పడానికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ భయం పోయింది. మనిద్దరం కలిసి త్వరలో నూతన జీవితం ప్రారంభించబోతున్నాం. అది బాగా తెలుసుకో అనేసి అతను వెళ్ళిపోయాడు. సౌగంధి చిత్తరులా నిలబడిపోయింది. వినోద్ పిచ్చివాగుడు కంటే వత్సల్ అనుకోకుండా వచ్చి అలా వెళ్ళిపోవడమే ఆదుర్దాగా ఉంది. సౌగంధికి ఆ క్షణం పరుగెత్తి సిరిపురం వెళ్ళే ట్రైన్ కానీ బస్సు కానీ ఏది దొరికితే అది పట్టుకుని ఆ ఊరు వెళ్ళిపోయి, వత్సల్, అదంతా వినోద్ ఒక పిల్ల చేష్టా, నాకేం సంబంధం లేదు, అతన్ని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ వినోద్ వేషభాషలు, ఆ వాలకం చూస్తే ఎవ్వరూ అది పిచ్చి చేష్ట అంటే నమ్మరు. సౌగంధికి ఏం చేయాలో పాలుపోలినట్లుగా ఇంట్లోకి తిరిగి వచ్చింది. ఇదేమిటి ఇలా అయింది? తను ఏం చేయాలి? సౌగంధి టేబుల్ దగ్గర కూర్చొని వత్సల్కి జరిగిందంతా ఉత్తరం రాసింది. మళ్ళీ వెంటనే చింపేసింది. వత్సల్ అసలు ఈ ఉత్తరం చదువుతాడా? ఆ క్షణంలో అతని ముఖం గుర్తుకు వస్తుంటే సౌగంధి శరీరం జలధరిస్తోంది. ప్రాణం లాంటి వ్యక్తిని కళ్ళెదుట కత్తులతో పొడిచి చంపేస్తుంటే పడే ఆవేశం, నిస్సహాయం నిండిన చూపే అది. రాత్రి పొద్దుపోయిన తర్వాత లక్ష్మి వచ్చింది. సౌగంధి జరిగిందంతా చెప్పింది. అరేరే, ఇదేమిటి? అంది లక్ష్మి ఆవేదనగా. ఈరోజు లేచిన వేళ అలాంటిదిలా ఉంది అంది సౌగంధి. నువ్వు వెంటనే వెళ్ళు. ఊరికి వెళ్ళి అతనికి స్వయంగా చెప్పు. చెప్పినా అతనికి అర్థమవుతుందా అని నా అనుమానం. తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నువ్వు అసలు ఈ రాత్రికే వెళ్లాల్సింది. నాకెలాగో అనిపిస్తోంది లక్ష్మి. సౌగంధి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కోసారి జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. అప్పుడే నిబ్బరంగా వ్యవహరించాలి. లక్ష్మి సౌగంధి గడ్డం పట్టి తన వైపు తిప్పేసుకుంది. సౌ, నాకు తెలుసు నీకు మనసులో వత్సల్ తప్ప ఇంకెవరూ లేరని. ఆలస్యం చేయొద్దు. పద, నేను వస్తాను. రేపు ఉదయం వెళదాం అంది. మరునాడు లక్ష్మి, సౌగంధి ఇద్దరూ సిరిపురం వెళ్లారు. అక్కడ వత్సల్ లేడు. పనికుర్రాడు చెప్పాడు. దేశాయ్ గారితో కలిసి రామకృష్ణ మఠం పని మీద కలకత్తా వెళ్లారట. 15 రోజుల వరకు తిరిగి రాడట. సౌగంధి, లక్ష్మి మఠం ఆవరణ అంతా తిరిగి చూశారు. ఎప్పుడు ఇది కట్టారు? అప్పుడే ఇంతమంది ఉంటున్నారు. ఆవరణ అంతా చెట్లు పెరిగాయి. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పల్లెటూరులో ఒక ప్రత్యేక ప్రపంచంగా ఉంది. ఆ మఠం మనిషికి ఏకాగ్రత, ప్రశాంతత కావాలంటే ఎలాంటి పరిసరాలు కావాలో కంటికి చూపించే ఉదాహరణగా ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది నిత్య జీవితంతో, రాగద్వేషాలతో కల్లోల సాగరమైన మనసుకి ప్రశాంతత, పరిపుష్టి కలిగించే దివ్య ఔషధం. నాయకి గడగడా మాట్లాడుతూ చెప్పింది. మామిడిపళ్ళు ఎగుమతి బిజినెస్ చాలా బాగుందట. అకౌంట్స్ రాయటం, కరెస్పాండెన్స్ చూడటం నాకు నేర్పుతున్నారు అంకుల్. ఆ మాటల్లో ఎంతో ఉత్సాహం. వత్సల్ పేరు చెబుతుంటేనే ఒక ఆరాధనా భావం. తిరిగి వస్తుంటే సౌగంధికి అనిపించింది, ఏదో ప్రపంచం సృష్టించుకోవడం కోసం అంటూ తను ఎక్కడికో వచ్చింది. ఉన్న చోటునే తనకు కావలసిన ఒక ప్రత్యేక ప్రపంచం సృష్టించుకున్నాడు వత్సల్. కాలేజీ చదువులు, డిగ్రీలు లేకపోవడం అతని అన్వేషణకి అవరోధం కల్పించలేకపోయాయి. జీవితం పట్ల అతనికి గల ఆసక్తి, కృషి ఇదే అతనికి సోపానాలు అయినాయి. ఇద్దరిది ఒకే మనస్తత్వం. స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. కృషితో ఒక ప్రపంచం సృష్టించుకోవాలి. దారులు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ గమ్యం ఒకటే. ఎవరికి వారే ఎదుటవారు తమని అర్థం చేసుకోవాలి అనే అహం, అదే ఇద్దరి మధ్య అగాధం ఏర్పడేలా చేసింది. ఈ అగాధం పూడాలంటే ఏం చేయాలి? సిరిపురం నుంచి తిరిగి వచ్చిన సౌగంధికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. వత్సల్ తన ప్రపంచం వదిలి రాడు. అది మాత్రం నిజం. వదల్లేనంత కృషి చేశాడతను. నిన్న మొన్న తెరిచిన ఈ చిన్న షాపే తనకి ఎంతో ప్రాణప్రదంగా అనిపిస్తుంటే, అలాంటిది ఎండవలే వానవలే బుద్ధి తెలిసినప్పటి నుంచి 10 సంవత్సరాల ప్రాయం నుంచి ఆ ఇల్లు, ఆ తోట, ఆ పొలం అతని స్వయం కృషి. వాటి మీద అతనికి మమకారం ఉండడంలో అసహజమేముంది? ఇన్నాళ్ళు అతన్ని ఇక్కడకు తీసుకురావాలనే ఆలోచనకి చెల్లుమని ద్వారం మూసివేసినట్టయింది.
ఇది అర్థమైన కొద్దీ సౌగంధి మనసులో ఒక ఆవేదన ప్రారంభమైంది. సౌగంధికి తన వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అతను తనకి ముఖ్యమే అనిపించసాగింది. వినోద్ తనకి చిరాకుగా తయారవుతాడేమోనని సౌగంధి భయపడింది. కానీ అలాంటిదేం జరగలేదు. అతను అలాంటి చొరవ మళ్ళీ కనపరచలేదు. పెళ్లి ప్రసక్తి మళ్ళీ తీసుకురాలేదు. ఇద్దరూ కలిసినప్పుడల్లా షాపుని గురించిన ప్రసక్తే వస్తోంది. షాపు దినదినాభివృద్ధి చెందుతోంది. లాభాలు బాగా కనిపిస్తున్నాయి. చేతి నిండా డబ్బు. ఇంట్లో ఫర్నిచర్లో మార్పు వచ్చింది. షాపు పక్కనే ఉన్న మరో షాపు తీసుకున్నారు. జీవితం అంతా అనుకున్న దానికంటే బాగుంది. అందరూ ఇప్పుడు సౌగంధిని ప్రశంసిస్తున్నారు. ఆనాడు తిరుగుబోతు పిల్లలు, మీతో మా అమ్మాయి కలిస్తే మా సుప్రియ చెడిపోతుంది అన్న వాళ్ళ అమ్మ ఇప్పుడు అందరితో, సౌగంధి మా సుప్రియ ఫ్రెండ్, పాపిష్టిదాన్ని, ఉన్నదంతా తగలబెట్టి నా అల్లుడి మొహాన పోసినా ఆయనకి తృప్తి లేదు. సుప్రియని ఇంకా అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు అంటూ వేధించుకు తింటున్నాడు. హాయిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోనియకుండా పెళ్ళి అని దాని ప్రాణం తోడి వెధవ పెళ్లి చేశారు. అది ఆ మొగుడితో పడుతున్న బాధలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది అంటూ చెప్పసాగింది. సౌగంధిలా అలా ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటూ మెచ్చుకోసాగింది. ఈ మెచ్చుకోళ్ళు, ఈ ప్రతిష్ట, ఈ డబ్బు సౌగంధి మనసుని చిత్రంగా శాంతపరచలేకపోతున్నాయి. తన మనసులో సిరిపురంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆవేదన, అసహనం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇది విన్న లక్ష్మి చిరునవ్వుతో అంది, నీ వేదన పోవాలంటే ఒకటే మందు, అది వస్త్రాలతో పెళ్ళి. ఈసారి అతను ఊరి నుంచి రాగానే నేను చెప్పేస్తాను. లక్ష్మి, అది కుదరని పని. అతను ఇక్కడికి రాడు. నేను అక్కడికి వెళ్ళలేను. ఈ సమస్య ఆనాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కాకపోతే ఇంకా బలీయం అయిండవచ్చు. అతను వినోద్ విషయంలో నన్ను ఆ రోజు చూసిన తర్వాత చాలా దురభిప్రాయం చెంది ఉంటాడు. అతని అనుమానం నేను సరిచేయలేను. అతను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాడు. సౌ, చాలా చిన్న విషయాలకి ప్రాధాన్యతనిచ్చే మనుషులు చాలా పెద్ద విషయాల్లో సుఖశాంతులు కోల్పోతారు. నా దృష్టిలో మీ ఇద్దరి భేదాభిప్రాయాలు అసలు ఒక సమస్యే కాదు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న మనుషులని గమనించి చూడు. అంతెందుకు, మన మార్గరెట్ జీవితం ఏమిటి? ఆవిడ, పిల్లలు ఇక్కడ. ఆయన కెనడాలో ఉద్యోగరీత్యా 8 నెలలకి పైగా ఉంటాడు. అయినా వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూశావు కదా. అదేవిధంగా మా మిలిటరీ జీవితాలు ఏమిటి? భార్యాభర్తలు ఒక్కోసారి 6 నెలలకి పైగా ఒకరికి ఒకరు కనిపించరు. అయినా సంసారాలు చేయటం లేదా? మీ చిత్ర భర్త సంగతి ఏమిటి? నెలకి 25 రోజులు ఎప్పుడూ టూరే కదా. మన షాపుకి వచ్చే వనజ సంగతి ఏమిటి? భర్త అమెరికాలో చదువు కోసం వెళ్ళి 2 ఏళ్ళయింది. వచ్చే నెల తిరిగి వస్తాడట. ఇదంతా ఏమిటి? సహజీవనం ఉండాల్సింది మనసుల్లో. జీవితం సుఖమయం అవ్వాలంటే కొన్ని విషయాల్లో మనుషులు చాలా ఓర్చుకోవాలి. జీవితం కాస్త సంతోషం మనకిస్తే 1000 ఇంతల ఓర్పు మన దగ్గర నుంచి కోరుతుంది. ఒకే ఊర్లో ఉన్న భార్యాభర్తలు మాత్రం నిత్యం ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చుంటున్నారంటావా? ఉదయం వెళ్ళిన మనిషి రాత్రికి కానీ తిరిగి కనిపించడయ్యే. అలా ఆలోచిస్తే స్త్రీకి ఒంటరితనమే మరి. అలా అని భార్యకి ఎదురుగా కూర్చుంటే వారి సంసారం గడిచేదెలా మరి? నీకు వస్టల్కి మధ్య ఉన్న భేదాభిప్రాయం గురించి సమస్య లేదు. అది మీ వ్యక్తిత్వాల విభేదం. ముందు దాన్ని ఛేదించుకొనటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఎక్కడ ఉండటమా అనే నిర్ణయం తేలికగా జరుగుతుంది. అతను ఇక్కడికి వచ్చేయాలని నీ కోరిక. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పక వచ్చేస్తాడని నువ్వు అనుకుంటావు. అది నీ మీద గల ప్రేమకి ఒక తులామానంగా పెట్టుకున్నావు నువ్వు. అదే భయం వస్టల్కి. నువ్వు చెప్పినట్టు ఇలా చేస్తే తన వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్టు అవుతుందని. ఇది మీ ఇద్దరి సంఘర్షణ. అదేం చెప్పకుండా అక్కడ ఇల్లు మామిడి తోట అంటాడు. నిజం చెప్పు సౌ, నువ్వు లేనినాడు అవి అతనికి ఆనందం కలిగిస్తాయా? అసలు వాటిని అంతగా అభివృద్ధి చేసింది ఎందుకు? నీకోసమేగా అంది లక్ష్మి. ఇదే నాకు చిరాకు లక్ష్మి. అందరూ ఇదే మాట అంటారు. నా కోసమని ఎందుకంటారంతా? అతని కోసం కాదా? సౌగంధి చిరాకుగా అంది. అతని కోసమే అయితే అతను నీవు చేసిన ఇన్ని అవమానాలు పడి ఇలా మౌనంగా ఉండడు. ఈ పాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 బిడ్డల తండ్రి అయి ఉండేవాడు. సౌగంధి గతుక్కుమంది. అవును, అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని అనటం అందిగాని అతను చేసుకోలేదు కాబట్టి ఆనందంగా ఉంది. అదే అతను చేసుకుంటే తను ఇలా ఉండగలదా? లక్ష్మి అంది. సౌ, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతం అయిపోతుందో మనకి తెలియదు. బ్రతికిన 4 రోజులు ఆనందంగా శాంతంగా ఉండేటట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి.
వేదాంతం నూరిపోస్తున్నానని అనుకోకు సుమా. కాస్తని కంపంత చేసుకుని మనుష్యుల్ని దూరం చేసుకుని తెలియని వేదనతో కృంగిపోయేవారిని ఎంతమందిని చూస్తున్నావు. నువ్వు తెలివిగల దానివి. ఆ కోవకి వెళ్ళకూడదని నా అభ్యర్థన. లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది. వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తానుగా కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. అతన్ని మాత్రం నువ్వు బాధ పెట్టకు. చూడు, నీ గురించి కూడా నాకు తెలుసు. అతన్ని బాధ పెడితే అది అతని కంటే నీ మనసుని ఎక్కువ వేధిస్తుంది. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తోంది. కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు. ఒక్కోసారి తెలియని చిరాకుతో మనసులు మసకబారి మన ఆంతర్యం ఏమిటో మనకే తెలియని పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రియ నేస్తం చెయ్యి ఎంతో అవసరం లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నా ఒంటరితనం మర్చిపోయాను. మంచి మిత్రులు దొరకటం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటుంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు అది అక్షరాల నిజం అనిపిస్తోంది. నా జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉండాలి. ఇదే నా ఆశ అంది లక్ష్మి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.